హాయ్ విను, మీ పిల్లల్ని జేసీబీ చేయకండి. జేసీబీ అంటే అర్థమైందా? ఆ జేసీబీ కాదండి, చెప్తాను చూడండి. జే ఫర్ జంక్ ఫుడ్. పిల్లలకి జంక్ ఫుడ్ అసలు ఇవ్వకండి, ఇది చాలా డేంజరస్. జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏంటంటే ఈరోజు చూసినట్లయితే పిల్లల్లో ఒబేసిటీ ఎక్కువ చూస్తున్నాం. అదేవిధంగా త్వరగా వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు పాపలు. అదేవిధంగా అబ్బాయిలు కూడా మీసాలి అని గ్రో అయిపోతే బియాండ్ ఏజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఇదేంటంటే జంక్ ఫుడ్ యొక్క ఎఫెక్ట్. జంక్ ఫుడ్ ఎంత డేంజరస్ అంటే ఒకటి తింటే ఇంకొక ప్యాకెట్ తినాలి, ఇంకో ప్యాకెట్ తినాలని కావి. ఏంటంటే మనకి ఏంటంటే చాలా ఈజీ ఇది. ఎందుకంటే మనం వాళ్ళ కోసం కుక్ చేయక్కర్లేదు, స్టోర్ చేయక్కర్లేదు. ఈజీగా ఇన్స్టెంట్గా జంక్ ఫుడ్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది క్యారేజ్లో కూడా పంపిస్తున్నారు. దయచేసి జంక్ ఫుడ్ని మీ పిల్లలకి ఇవ్వకండి, తర్వాత మీరు లైఫ్ లాంగ్ బాధపడతారు. తెలుసు కదా, సెల్ ఫోన్ ఎడిక్షన్ ఈరోజు పిల్లల్లో బాగా పెరిగిపోయింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఈరోజు నోట్స్ అన్ని సెల్లోనే షేర్ చేస్తున్నారు. ఈ సాకుతో ఏంటంటే కాస్త ఎడ్యుకేషన్ మిగతా టైం అంతా పిల్లలు స్క్రీన్ స్పేస్తో ఉంటున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. సన్ రేస్ కూడా వాళ్ళ బాడీలో ఎంటర్ అవ్వట్లేదు. అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే విటమిన్ డి వాళ్ళ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్క్రీన్ స్పేస్ వల్ల కళ్ళకి ఎఫెక్ట్ ఉంది, బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదేవిధంగా రీసెంట్ స్టడీ ఏం చేస్తుందంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ప్రతి 1 మినిట్కి షార్ట్స్ అండ్ రీల్స్ చూడడం వల్ల వాళ్ళకి వెంటనే గ్రాటిఫికేషన్ రావడంతో వాళ్ళకి లైఫ్లో దేంట్లో తృప్తి లేకుండా పోయే పరిస్థితికి కూడా రీచ్ అవుతుంది. తర్వాత ఏంటంటే బైక్స్. మీ పిల్లలకి సైకిలే బెస్ట్ అండి, ఎందుకంటే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. నేను అందరూ సైకిల్ తొక్కి పెరిగిన వాళ్ళమే. ఈరోజు ఏంటంటే పిల్లలకి ఈజీగా ట్యూషన్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి కూడా బైక్ ఇస్తున్నాం. బైక్ ఇవ్వడం చాలా డేంజరస్ అండి, ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఇంకో విషయం ఏంటంటే లీగల్లీ అది అలౌడ్ కాదు. ఒకవేళ బైక్ యాక్సిడెంట్ అవుతే, ఒకవేళ కేసు జరిగితే పేరెంట్స్ జైల్లో ఉండవలసిన పరిస్థితికి వెళ్తుంది. దయచేసి మీ పిల్లల్ని జేసీబీలు చేయకండి. మీరు ఎలా చేసినట్లయితే వాళ్ళు లేజీ అవుతారు. ఫ్యూచర్లో మీరు వాళ్ళు జేసీబీతో పైకి ఎత్తవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు అవసరమా కాదా ఆలోచించండి. జేసీబీ అవాయిడ్ చేయండి. ఏమంటారు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.